శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 14, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం. వర్ష ఋతువు శుక్లపక్షం ఆశ్లేష కార్తె. తిథి విదియ సాయంత్రం 6:52 వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుని రాత్రి 3:44 వరకు. వర్జం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:53 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:14 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి ఉదయం 12 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి ఉదయం 7 వరకు. ఈరోజు పరిహారం: గణపతి అష్టోత్తరం చదవండి. జిల్లేడు గణపతిని పూజించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వస్త్రలాభం. వృషభ రాశి. నూతన వ్యాపారాలు పరిశ్రమలను ప్రారంభిస్తారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మిథున రాశి. ప్రముఖ వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కర్కాటక రాశి. పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. మిత్రులు ఒత్తిడి వలన కొంత బాధ కలుగుతుంది. సింహరాశి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల కలయిక. కన్యారాశి. ఓర్పుతో ధైర్యముతో చేయవలసిన పనిని సఫలము చేయగలుగుతారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. తులారాశి. విధి నిర్వహణలో గాని వ్యాపారములో గాని మార్పులు జరగవచ్చును. క్రయ విక్రయాలలో లాభాలు. వృశ్చిక రాశి. రాజకీయాలు, సంఘములు, యూనియన్లు మొదలగు కార్యక్రమాలకు అనుకూల కాలము. క్రయ విక్రయాలలో లాభాలు. ధనస్సు రాశి. వైరి వర్గంలోని అనైక్యత మీకు లాభిస్తుంది. మొండి బాకీలు రాబట్టుకోవడానికి కొత్త విధానాలు అవలంబిస్తారు. మకర రాశి. ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసి వస్తాయి. కుంభరాశి. కార్యాలయాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మీనరాశి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. నమస్కారం.